మరి చంద్రబాబు నాయుడు గారి మీద మోడీ గారు ఎందుకు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు? ఎక్కడ కక్ష సాధించారు? ఆయననే ఏడ్చుకుంటే ఆయననే 4.5 సంవత్సరాలు మంచిగా ఎంజాయ్ చేసి హోదా ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ప్యాకేజీ అన్నారు, ఆ ప్యాకేజీ కూడా అమిత్ షా గారు 1000 కోట్ల రూపాయలు ఇంక్లూడింగ్ పోలవరం ప్రాజెక్టు అన్ని కలిపి పెద్ద ప్యాకేజ్ లిస్టు 1000 కోట్ల రూపాయలు ఏపీకి ఇచ్చింది. అంత చదివింది కదా. మీరు చంద్రబాబు నాయుడు 4.5 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నాడు? అంటే స్టార్టింగ్లోనే నోరు విప్పితే కేంద్రం నుంచి వచ్చే సహాయం అంతా నిలబడిపోతుంది, చూద్దాం వీళ్ళు ఎంతవరకు సహాయం చేస్తారు ఒక వేచి చూసే ధోరణి చేసి స్పెషల్ స్టేటస్ వద్దన్నాడు కదా. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి స్పెషల్ స్టేటస్ అక్కర్లేదు, మాకు ప్యాకేజీలే కావాలి, డబ్బులే కావాలి అని అన్నాడు కదా. డబ్బులు ఇచ్చింది కదా, మరి డబ్బులు ఇచ్చింది కదా. నేను కూడా ఒప్పుకుంటా, ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ సంగతి నాకు తెలియదు, కానీ నేను ఆ బిల్లు చదవలేదు. తెలంగాణ రీఆర్గనైజేషన్ బిల్లు నేను చదవలేదు. మాకు తెలంగాణ వచ్చింది, మేము హ్యాపీ ఫీల్ అయినాము. అవతల డెఫినెట్గా క్యాపిటల్ సిటీ లేదు. క్యాపిటల్ సిటీకి డెఫినెట్గా కేంద్రం హెల్ప్ చేయాలా, ప్యాకేజ్ చేయాలా. ఈ స్పెషల్ స్టేటస్లు ఇవన్నీ ఆయననే వద్దనుకొని మొన్నటి వరకు ఒకటే రోజు రాత్రి ఏం కలబడ్డదో ఎంతో తెల్లారితే మాకు స్పెషల్ స్టేటస్ కావాలంటాడు. ఇవన్నీ రాజకీయాల్లో కూడా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు కేటాయింపుల్లో కూడా మొండిచే చూపించడంతోనే కదా చంద్రబాబు నాయుడు గారు అలా మారిపోయారు. అంటే మొత్తం 5 ఏళ్ళు పవర్ ఎంజాయ్ చేసి అప్పుడు లాస్ట్లో తలవార్లు దిద్దామనే. ఇప్పుడు 5 ఏళ్ళ వరకు మీ తలవార్లు ఉన్నాయి మీ దగ్గర అని తెలియదా? సరే, ఏపీ విషయం అట్లా పెడితే కర్ణాటకలో అదే జరుగుతుంది. వాజ్పేయి గారు అదే చేస్తున్నారు కదా. ఏం చేస్తున్నారు సార్? హైయెస్ట్ మెజారిటీ పార్టీని ఇన్వైట్ చేశారు. ఆయన చేసిన తప్పేంది? ఆయన కాన్స్టిట్యూషన్లో బుక్ లెటర్ రాసి ఉంటే అట్లా చేస్తున్నాడు. ఈరోజు సుప్రీంకోర్టు చెప్పేంత వరకు, రేపు శనివారమే బల నిరూపణ చేసుకోవాలని చెప్పేంత వరకు వాజ్పేయి గారు ఏం చేశారు? 15 రోజుల పాటు కాలపరిమి. ఎందుకు నాకు చాలా జస్ట్ నాకు కొంచెం టైం ఇస్తే, మీరు చాలా రాష్ట్రాలలో 15 రోజులు టైం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. వాజ్పేయి గారికి ఇచ్చారు ప్రధానమంత్రిగా. వాజ్పేయి గారిని సింగిల్ మెజారిటీ పార్టీ అనే కదా ఆయన ఇన్వైట్ చేసింది. పివి నరసింహారావు గారిని సింగిల్ మెజారిటీ పార్టీ అనే కదా ఆయన ఇన్వైట్ చేసింది. మరి ఇన్ని ఉన్నాయి కదా ప్రెసిడెంట్స్. అంటే గోవాలో ఇక్కడంతా, ఎక్కడ గోవా కావచ్చు, మేఘాలయ కావచ్చు, ఇక్కడంతా జరగంది. ఎందుకు కర్ణాటకలో పిలుస్తున్నారు? ఆ గోవాలో దిగ్విజయ్ సింగ్ ఉన్నాడు అనుకుంటా. ఆయన రోజు 2-3 గంటలు కూడా పనిచేయడు, ఆయన పార్టీకి పనిచేయడు. ఆయనను చూసినాం కదా ఇక్కడ. ఆయన ఎంతసేపు అమ్ముడుపోయిన మనిషి, దిగజారిపోయిన మనిషి. ఏ చిన్న ఓ పార్టీ ఫార్మ్ హౌస్లో పార్టీ పెడితే పార్టీని నమ్మేస్తాడు ఆయన. అటువంటి నిద్రపోతున్నాడు, పండుకున్నాడు. వేరే పార్టీలన్నీ బీజేపీ దగ్గరకు వచ్చేసినాయి. కోalition ఫామ్ అయిపోయింది. మేమేమో మా పార్టీలేమో రోజు 18 గంటలు 17 గంటలు మేము పని చేసుకుంటాము. అన్నీ వచ్చేసినాయి, కోalition అయిపోయింది, పోయి క్లెయిమ్ చేస్తుంది. ఫస్ట్ మేము క్లెయిమ్ చేసినాము, గవర్నర్ చూసిండు, 1 రోజు 2 రోజులు చూసిండు, వీళ్ళు క్లెయిమ్ చేసారు, వీళ్ళని పిలిచేసిండు, అయిపోయింది. అప్పుడు నిద్రలేసారు కాంగ్రెస్ వాళ్ళు. మేమేం చేస్తాం సార్? మేము ఆడ యాక్టివ్గా పనిచేస్తున్నాము. మా దగ్గర ఇట్లా వెస్టెడ్ ఇంట్రెస్ట్లు పెట్టుకొని రోజుకి 15 గంటలు పండుకునే నాయకులు లేరు. మేము యాక్టివ్గా ఉన్నాము, పోయినాము, గవర్నర్ కలిసినాము, పిలిచిండు, మేము చేస్తాం.